మనం ఇప్పుడు చేసేది మ్యాట్రిక్ ఇన్వర్షన్ మెథడ్. ఇలా ఈక్వేషన్ ఫార్మ్స్ ఉన్నాయి. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎక్స్ ఒక కోఎఫిషియంట్ 2, ఎక్స్ ఒక కోఎఫిషియంట్ 1, ఎక్స్ కోఎఫిషియంట్ 1, వై కోఎఫిషియంట్ -1, వై కోఎఫిషియంట్ +1, వై కోఎఫిషియంట్ -1, జెడ్ కోఎఫిషియంట్ 3, జెడ్ కోఎఫిషియంట్ +1, జెడ్ కోఎఫిషియంట్ +1. ఇది కాన్స్టాంట్ 962. ఇందులో మనం వాడిన వేరియబుల్స్ ఎక్స్, వై, జెడ్. ఇక్కడ మనం తీసుకునేటి ఎక్స్ కోఎఫిషియంట్లు, వై కోఎఫిషియంట్లు, జెడ్ కోఎఫిషియంట్లు. మనం వాడిన వేరియబుల్స్, మనం వాడిన కాన్స్టాంట్స్. మనం ఇప్పుడు వాడేది ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అనే ఫార్ములా వాడతాం మనం. ఇప్పుడు మనకి ఎక్స్ కావాలి కాబట్టి ఈ విధంగా పంపించుకుందాం. అప్పుడేమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ. డినామినేటర్లో ఏ ఉంది, దాన్ని న్యూమరేటర్ తీసుకొస్తే ఇన్వర్స్ సింబల్ వస్తుంది దీనికి. అందుకే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి అని పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది మనం చేయాల్సినది, మనకు కావాల్సింది ఏ ఇన్వర్స్. అది ఏ ఇన్వర్స్ అంటే 1/mod A అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఇది ఇంకో ఫార్ములా అనుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ ఇది కనిపెడదాం, తర్వాత ఇది కనిపెడదాం. mod A ఈజ్ ఈక్వల్ టు ఇదే మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ తీసుకుందాం, దానికి మోడ్ యాడ్ చేసినాం. ముందు ఇది పట్టుకున్నాం, ఇది కట్ చేస్తే మిగిలింది 1 1 -1 1, 1 1 -1 1. నెక్స్ట్ ఇది పట్టుకొని ఇది కట్ చేస్తే 1 1 1 1, 1 1 1 1. ఇక్కడ మధ్యలో సింబల్ యాడ్ చేసుకోవాలి మనం. ప్లస్ మైనస్ ప్లస్ గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ మైనస్ ప్లస్ ఇక్కడ వస్తుంది, ప్లస్ మైనస్ ప్లస్. ఇప్పుడు ఇది పట్టుకున్నాం, ఈ 3 కట్ అయితే ఈ 2 కట్ అవుతాయి. మిగిలింది 1 1 1 -1, 1 1 1 -1. 2 ఇంటూ 2 ఇన్నే ఉంటుంది. దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. ముందు దీన్ని మల్టిప్లై చేసి మధ్యలో సింబల్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. అంటే 1 ఇంటూ -1 అంటే 1 1 జా 1, మైనస్ సింబల్ అట్నే ఉంటుంది. -1 ఆఫ్ 1 అంటే -1. ఇక్కడ మైనస్ అంటే ప్లస్ 1, 1 1 జా 1. రెండింటి సింబల్ మధ్యలో మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్, ప్లస్ 3, -1 ఆఫ్ -1 మధ్యలో మైనస్ ఉంటుంది కాబట్టి -1 1 జా 1. 2 ఆఫ్ 1 + 1 2, 1 ఆఫ్ -1 0, 3 ఆఫ్ -1 -2. ఇది వెళ్ళిపోతుంది. 2 2 జా 4, 3 2 జా 6, -6. 4 -6 అంటే -2. mod A నాట్ ఈక్వల్ టు 0. ఇది కండిషన్. డినామినేటర్ 0 అయిపోయింది అంటే ఇది మొత్తం 0 అవుతుంది. ఇది మొత్తం 0 అయితే 0 ఇంటూ 0 అంటే 0 ఇంటూ సంథింగ్ అంటే ఇది 0 అయిపోతుంది. అంటే ఏ ఇన్వర్స్ 0 అయిపోతుంది. ఏ ఇన్వర్స్ 0 అయితే ఇక్కడ ఇది 0 అయిపోతుంది. ఇది 0 అయితే 0 ఇంటూ సంథింగ్ అంటే ఇది 0 అవుతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆన్సర్ ఇన్ అయిపోయింది కాబట్టి కండిషన్ ఇప్పుడు మనకి mod A ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 పెట్టుకోవాలి. ఇది mod A. ఇప్పుడు అడ్జే కనిపెడదాం. ఇందాక mod A కనిపెట్టినాం కదా, ఇప్పుడు అడ్జే కనిపెడదాం. అడ్జే ఇది మ్యాట్రిక్స్, అడ్జే ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ కాదు, ఇది ఏదో ఇది ఓకే. దీని అంటే అడ్జేని సబ్ మ్యాట్రిక్స్ కనిపెట్టాలండి. అంటే ఫస్ట్ ఇది పట్టుకున్నాము, మిగిలింది ఇది పోగా మిగిలింది ఇది పెట్టేసినాయి. ఇది పట్టుకుంటే ఇది కట్ అవుతుంది. అంటే 1 1 1 1 1 1 1 1. తర్వాత ఇది పోగా 1 1 1 -1 1 1 1 -1. నెక్స్ట్ ఇది పట్టుకుంటే ఇది పోతుంది. ఇది అప్పటిది, ఇది లెఫ్ట్ది, మధ్యలో పోతుంది. అంటే -1 3 -1 1. నెక్స్ట్ ఇది పట్టుకుంటాం,
అంటే ఇది పోతుంది, ఇది పోతుంది, అంటే 2 3 1 1 2 3 1 1 ఇది అంటే ఇది 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 పోగా 1 1 1 -1 ఇది కట్టేసినాం కాబట్టి 2 3 1 1 2 2 -1 ఇది కనిపెడదాం. ఇది మధ్యది, ఇది మధ్యది అంటే ఇది కట్ చేసి మిగిలింది 2 - 1 1 -1 2 - 1 1 -1. నెక్స్ట్ ఇది కలిపేద్దాం అంటే ఇది పోతుంది, ఇది పోతుంది, -1 3 1 1 -1 3 1 1. నెక్స్ట్ ఇది పోతుంది, ఇది పోతుంది అమ్మా 2 1 3 1 2 1 3 1. ఇప్పుడు ఇది పోయిందంటే ఇది పోతుంది, ఇది పోతుంది, అంటే 2 - 1 1 1 2 - 1 1 1. ఇప్పుడు సేమ్ ఇందాకని ఇది మల్టిప్లై చేసి మధ్యలో సింబల్ మైనస్ యాడ్ చేసి ఇది మల్టిప్లై చేయాలి. 1 1 జా మైనస్ ఆఫ్ మైనస్ 1 1 జా 1 మధ్య మైనస్ ఉంటుంది కాబట్టి 1 1 జా -1 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. ఇది 1 1 జా 1 మైనస్ అంటే 1 1 జా 1 1 -1 ఇది మైనస్ ఆఫ్ -1 -1 మధ్యలో సింబల్ మైనస్ 1 1 జా 1 -1 ఆఫ్ 1 -1 మధ్య ఆల్రెడీ సింబల్ మైనస్ ఉంటుంది. -1 ఆఫ్ 3 -3 -3 ఆఫ్ మైనస్ అంటే +3 2 1 జా 2 మధ్య ఆల్రెడీ మైనస్ సింబల్ ఉంటుంది కాబట్టి -3 1 జా 3 ఇది 2 1 జా -2 -1 ఆఫ్ మైనస్ మధ్యలో మైనస్ ఉంటుంది కాబట్టి +1 ఇది -1 ఆఫ్ మైనస్ మధ్య మైనస్ ఉంటుంది కాబట్టి 3 1 జా 3 +3. ఇది యాక్చువల్గా మైనస్ రావాలేమో. ఇది 2 1 జా 2 -1 -3 2 1 జా 2 -1 -1 +1. ఈ అడ్జాయింట్లా ఇది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఫస్ట్కి లాస్ట్కి మళ్ళీ సెకండ్కి మధ్యలో మైనస్ సింబల్ పెట్టుకోవాలి. అది రూల్. అంటే మైనస్ ఈడ వస్తుంది, ఈడ వస్తుంది, ఈడ వస్తుంది, తర్వాత ఈడ వస్తుంది. అంటే 1 + 1 2 1 - 1 0 అంటే -0 ఉన్న ఒకటే లేకుండా ఒకటి -1 -1 -2 3 + 1 3 - 1 2 మైనస్ ఉంది కాబట్టి -2 2 - 3 -1 1 - 2 -1 ఇది ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది 1 -3 - 1 -4 2 - 3 -1 ఇది మైనస్ ఉంది కాబట్టి +1 2 + 1 3. దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. దీన్ని ట్రాన్స్పోజ్ అంటారు. దీన్ని ఇన్వర్స్ అంటారు. ఎడ్జ్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు అడ్జాయింట్. దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే ఇది ఇట్లనే ఉంటుంది, ఇదికి వచ్చేస్తుంది. అంటే ఇది ఇట్లా వచ్చేస్తుంది కిందకి 2 0 -2 2 0 -2. నెక్స్ట్ వీడికి 2 - 1 1 2 - 1 1 4 + 1 3 4 + 1 3 ట్రాన్స్పోజ్. ఇది కిందకి వచ్చేస్తుంది, ఇది కిందకి వచ్చేస్తుంది, ఇది కిందకి వచ్చేస్తుంది. ఇది పైకి, ఇది పైకి, ఇది పైకి అడ్జే వచ్చేసింది. మనకేం కావాలి ఇప్పుడు? ఏ ఇన్వర్స్లో ఇది వచ్చేసింది, ఇది వచ్చేసింది, ఇదే ఇదికి ఇది వచ్చింది, ఇది వచ్చింది. దీని వాల్యూ ఏంది? A1 ఏ మ్యాట్రిక్స్ వాల్యూ -2 కాబట్టి 1/-2 అడ్జే వాల్యూ ఇది. మనకి మెయిన్ ఫార్ములా ఏంది? ఇది మనకి ఎక్స్ కనిపెడుతున్నాం. ఏ ఇన్వర్స్ అంటే ఇది కలిపి వీడికి వచ్చేసినాయి.
బి అంటే ఇది బి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు కాలం ఇంటూ రో చేయడం అంటే 2 9 జా 2 6 జా 4 2 జా 0 9 జా 1 6 జా 1 2 జా 2 9 జా 1 6 జా 3 2 జా 2 9 జా 18 2 6 జా 12 4 2 జా 8 0 9 జా 0 1 6 minus 6 1 2 జా 2 minus 2 minus 9 minus 18 1 6 జా 6 3 2 జా 6. ఈ సింబల్స్ ఉంటాయి కాబట్టి ఇది -12 మైనస్ ఏంటంటే 20 అంటే 18 minus 20 minus 2 2 minus 6 minus 4 6 to 12 minus 18 minus 6. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం అంటే వీడికి -2 వస్తుంది, వీడికి -4 వస్తుంది, వీడికి -6 వస్తుంది. ఇట్లా 2/2 2/4 ఇది 4/2 6/2. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. మైనస్ అండ్ మైనస్ కట్ అయిపోతాయి. మైనస్ 2/2 1 2 1 2 2 జా 2 1 2 3 జా 1 2 3 అంటే ఎక్స్ వాల్యూ ఇది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఇది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్.